వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. ముందుగా హెడ్లైన్స్. అది సిట్ కాదు, పిచ్చి విచారణ కేటీఆర్. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైన నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు. దారుణంగా విఫలమవుతున్న జడేజా, అశ్విన్ కీలక సూచన. బలవంతంగా ట్రాఫిక్ చలాన్లు వసూలు చేయవద్దు, హైకోర్టు కీలక ఆదేశాలు. తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును సిట్ విచారించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇది సిట్ విచారణ కాదని, పిచ్చి విచారణ అని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. న్యాయం కోసం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకైనా వెళ్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతోందని ఆరోపించారు. సింగరేణి టెండర్ల కుంభకోణంలో అసలు సూత్రధారి ముఖ్యమంత్రి బావమర్ది సృజన్ రెడ్డేనని సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. చట్టాలు, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగం వీటి మీద గౌరవం ఉన్న ఒక పౌరుడిగా, ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా రాత్రికి రాత్రి వాళ్ళ పొద్దున నిజానికి ఆయన కార్యక్రమాలు ఉన్నాయి సిద్దిపేటలో, అవన్నీ రద్దు చేసుకొని ఈరోజు రాత్రికి రాత్రి హుటాహుటిన బయలుదేరి వచ్చి దాదాపు రాత్రి 12 గంటలకు హైదరాబాద్ చేరుకొని వాళ్ళ పొద్దున ఉదయమే మళ్ళీ తిరిగి విచారణకు హాజరైనారు. కానీ ఈ విచారణ చూస్తూ ఉంటే ఈ గవర్నమెంటు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి చూస్తుంటే, గతంలో చెప్తారు తాను చెడ్డ కోతి వనమంతా జరిపిందంట. అట్లాగా రేవంత్ రెడ్డి గారు ఆయన గతంలో దరిద్రపు కొట్టు పనులు చేసిండు కాబట్టి, దొంగ పనులు చేసి దొరికిపోయిండు కాబట్టి, డబ్బు సంచులతో దొరికిన దొంగ కాబట్టి అందరూ కూడా అదే బుద్ధులు ఉంటాయి అనుకునే ఒక పద్ధతుల్లో ఆయన వ్యవహారం కనబడతా ఉంది. ఆయన కంటిన బురద అందరికి అంటాలని చెప్పి ఆయన పాపం తాపత్రయపడుతున్నాడు, తహతహలాడుతూ ఉన్నాడు. ఒకటి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, ఇలా జరుగుతున్నది మీకు కూడా చెప్తా ఉన్నా, సిట్టు విచారణ కాదు, ఇది చిట్టి విచారణ. చిట్టినాయుడు గారు నడిపిస్తున్న ఒక పనికిమాలిన విచారణ తప్ప, ఓ లొట్టపీసు కేసులో ఇంకో పనికిమాలిన చిట్టి విచారణ తప్ప సిట్టు లేదు, తిట్టు లేదు, ఆడ ఏమి లేదు. 2 ఏళ్ల నుంచి బోగస్ కథనాలు, ముఖ్యమంత్రి కార్యాలయంలో వడ్డించి వార్చే పనికిమాలిన స్టోరీలు, ఒక్కటి కూడా రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే కథనం లేదు. పనికి మాలిన స్టోరీలతో 2 ఏళ్ళు టైంపాస్ చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఆయనని, రేవంత్ రెడ్డిని, 1 కాదు 2 కాదు, ఇంకో 1000 వేసుకో, నీ సిట్టులు చిట్టీలు ఇంకో 1000 వేసుకో, ఏం ఫరక్ పడదు. మేము మాత్రం నీ కొద్దిగా ఉంటే కొన్ని రోజులు శునకానందం ఉంటుంది, కానీ మేము మాత్రం నేను వదిలిపెట్టాం. బీఆర్ఎస్ ఇవాళ తెలంగాణ ప్రజల గొంతుక, ప్రధాన ప్రతిపక్ష పార్టీ. మీరు ఎన్నికల్లో ఆనాడు మమ్మల్ని ఓడించడానికి అడ్డమైన మాటలు చెప్పి, అడ్డగోలు హామీలు ఇచ్చి, అందమైన అబద్ధాలను 6 గ్యారంటీ కార్డుల రూపంలో ప్రచురించి ఆ రోజు ప్రజలను ఏదైతే బురిడి కొట్టించినారో, మేము ప్రజల తరపున గట్టిగా మాట్లాడుతున్నాం అన్నది నీ బాధ. ఇవాళ ఎట్లా ఉన్నదంటే నీ వ్యవహారం రేవంత్ రెడ్డి గారు, అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి మాత్రం ఇంకా బురదలనే ఉన్నది రేవంత్ రెడ్డిది. రాజకీయంగా ఇంకా కూడా ఆయనకు జ్ఞానం రాలే, ముఖ్యమంత్రి అన్న సోయి లేదు. తెల్లారి లేస్తే కేసీఆర్ గారిని తిట్టడం, మా పార్టీ నాయకులను తిట్టడం, పనికిమాలిన బూతులు మాట్లాడడం, పనికిమాలిన పని చేయడం తప్ప. అందుకే అంటున్నా నేను, అదృష్టం అందలం ఎక్కించిన బుద్ధి మాత్రం బురద బుద్ధే రేవంత్ రెడ్డిది. అందుకే ఈ దిక్కుమాలిన పనులు చేస్తూ ఉన్నాడు. 2 సంవత్సరాల నుంచి సాగదీస్తున్నాడు ఫోన్ ట్యాపింగ్. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైన శ్రీ నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. రాజకీయ పార్టీ నరేంద్ర మోడీ గారు మరియు అమిత్ షా ఎదగటం జరిగింది. ఈరోజు దేశంలో వేలాది మంది రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
ఈరోజు అనేక రాజకీయ పార్టీలు ఒక్కసారి ఆలోచించండి, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఎన్నికలు అనేవి రాజకీయ పార్టీల ఎన్నికలు కేవలం సీట్లు కవర్లు వస్తుంటాయి. కానీ 36 రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అంతే రాజకీయ రాష్ట్రాల నుంచి సపోర్ట్ తీసుకొని ప్రజాస్వామికబద్ధంగా ఎన్నికలు అంటే రాజకీయ పార్టీ ఎన్నికలు కూడా నిర్వహించి అత్యంత చిన్న వయసులో కేవలం ద యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ మెయిన్ పార్టీస్ లో 40 సంవత్సరాల్లో ఒక సామాన్య కార్యకర్తకు జాతీయ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నుకోవటం భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఒక కీలక మార్పు తెస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈరోజు మన భారతదేశంలో దాదాపు 30 కోట్ల మంది యువత ఉన్నారు. కానీ ఏ పార్టీలో వారికి ఉన్నతమైనటువంటి పొజిషన్స్ వచ్చే అవకాశం లేదు. నబీ గారు మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి యువకుల్లాగా ఒకప్పుడు బీజేపీ పార్టీ యువ మోర్చా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఒక జాతీయ అధ్యక్షుడు అయ్యారు బీజేపీ. ఇంకో అంశం, మోడీ లాంటి ఈరోజు చెప్పడం జరిగింది. టీమిండియా సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వన్డేస్ ఫార్మాట్ లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన 3 వన్డేల సిరీస్ లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడంతో అతడి వన్డే కెరీర్ ముగింపు దశకు వచ్చిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జడేజాపై అతని మాజీ సహచరుడు రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. జడేజాకు తనదైన బలాలు ఉన్నాయని అశ్విన్ చెప్పాడు. కానీ అదే పాత పంతాలు కొనసాగడం వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయని అభిప్రాయపడ్డారు. కొత్తగా బౌలింగ్ లో ప్రయోగాలు చేయాలని తాను ఎన్నిసార్లు సూచించినా జడేజా వినడం లేదని తెలిపాడు. బిషన్ సింగ్ బేడీ, మణిధర్ సింగ్, మిచెల్ షార్ట్నర్ తరహాలో కొత్తగా ప్రయత్నించాలని చెప్పినప్పటికీ వినలేదని, అతడు తన సేఫ్ జోన్ నుంచి బయటకు రావడం లేదని పేర్కొన్నాడు. కొత్తగా ప్రయత్నిస్తే విఫలం అవుతానని భయం జడేజాలో ఎక్కువగా ఉందని, కానీ మార్పులు చేయకపోయినా జట్టులో స్థానం ప్రమాదంలో పడుతుందని గుర్తించాలన్నాడు. ఈ విషయంలో విరాట్ కోహ్లీ ఆదర్శంగా తీసుకోవాలని సూచించాడు. ఫామ్ కోల్పోయిన సమయంలో కోహ్లీ తన ఆటను మార్చుకొని ఒత్తిడి లేకుండా ఆడుతూ మళ్లీ పరుగుల వర్షం కురిపిస్తున్నాడని అశ్విన్ గుర్తు చేశాడు. జడేజా కూడా ఇలాంటి సానుకూల దృక్పథంతో ముందుకెళ్తేనే వన్డేలో తన స్థానం నిట్టుబెట్టుకోగలని వ్యాఖ్యానించారు. గోదార్కని గంగానగర్ లారీ అసోసియేషన్ కార్యాలయం వద్ద గత కొన్ని రోజులుగా రామగుండం ఏరియా లైన్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కందూరి శ్రీనివాస్ రెడ్డి మరియు ప్రస్తుత కమిటీ సభ్యులపై కడారి సంతోష్ రావు, కంది శ్రీధర్ అనే లారీ యజమానులు తప్పుడు ప్రచారం చేస్తూ సంఘంపై నిరాధార కేసులు పెట్టి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని సంఘం సభ్యులు ఆరోపించారు. ఈ విషయంపై మాట్లాడిన అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, సంఘానికి వీరిద్దరు చేసిన అన్యాయం, దానివల్ల సంఘానికి జరిగిన నష్టాలపై ఆధారాలతో త్వరలోనే మీడియా మిత్రులు ముందుకు వెళ్లి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. పెద్దలు చేసారు, సంఘానికి నిర్బంధాలు ఉన్నాయి, దానికి ఒక పద్ధతి ఉన్నది, పద్ధతిని బట్టి పని చేసుకొని బతకాలి. కానీ ఎడ్డోడు కానీ గుడ్డోడు కానీ కమిటీ మెంబర్లు కానీ ప్రెసిడెంట్ కానీ సంఘంలో ఉన్నదంటే విలువియాలి, మాట్లాడుకోవాలి, చేసుకోవాలి. కానీ గతం నుండి తెలిసినా కూడా పద్ధతులు తెలిసి కూడా ఇప్పుడు తప్పు చేస్తారంటే అది ఎంతవరకు కరెక్టు. కానీ ఇప్పుడు మీరు చేసిన పెద్ద మనుషులు కూడా ఆ ఇద్దరి కొరకు తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు విధానాలు చేసి జనాల రోడ్డు విన పడేసి వాళ్ళ నోట్ల మట్టి వచ్చే ప్లాన్ చేయకూరి. సంఘం ఒక సంఘం ఉన్నది, సంఘాన్ని కూలగొట్టే ప్రయత్నం చేయొద్దు. నిర్బంధాలు ముందే ఎంకులాడుకోరు. ఎట్లా సంఘం ఎట్లున్నది, ఏ రకంగా నడుస్తుంది వెనకటి నుండి, దానికి ఒక కట్టుబాట్లు ఉన్నాయి, దానికి ఒక పద్ధతులు ఉన్నాయి. కానీ పద్ధతులను విడిచిపెట్టి మీ ఇష్టం వచ్చిన మీ లాభాల కొరకు ఇష్టం వచ్చిన లెక్కలు చేయకూరి. అది పద్ధతి కాదు. కానీ అది ఘోరమైన పరిస్థితి ఉంటుంది మీది. ఆ ఇద్దరు కొరకు ఉన్న పెద్ద మనుషులు కూడా ఇంతమంది చేసిన వాళ్ళు కూడా వాళ్ళకి తెలివే, కమిటీ నెంబర్లు చేసిన వాళ్ళకి తెలివే పద్ధతులు ఏంటిదనేది, మినిట్స్ అనేది తెలియదా. అవన్నీ ఆలోచించి పనిచేయండి. అందరిని అట్లా మట్టి కొట్టద్దు, ఇది పద్ధతి కాదు. ఎమ్మెల్యే సాపు మనకేదో దేని దయాలు వచ్చిండు, మనకు లోడింగ్ పెంచిండు, కొంచెం కొంచెం జిప్సం కానీ ఆర్ఎఫ్సల్ కానీ బొగ్గు కానీ దాని మీద కొంచెం ఇప్పుడు ఓనర్లు కొంచెం కొంచెం ఒక్కో ట్రిప్ కొట్టుకుంటారు. బెకార్లు అయిపోయారు అంతకుముందు.
ఇప్పుడు కొంచెం ఏదో ట్రిప్ పడతాను తిన్నామని మోపు మీరంటే పుల్లేసి సంఘాన్ని ఏదో తప్పుదారి పట్టించే మాత్రం పనిచేయకూడదు చేస్తే మాత్రం ఇది మాత్రం ఘోరమైన పరిస్థితి ఉంటుంది. మీకు ఎమ్మెల్యే సాబ్ సహాయకరంతో మేము ఇప్పటి వరకు ఇప్పుడు తోలుకుంటాను. తోలుకునే దాన్ని మాత్రం మీద చేయకూడదు. అది పద్ధతి కాదు, అది కరెక్ట్ అయిన అది కాదని చెప్తాను. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా భావించి షాద్ నగర్ నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కి మాజీ ఎంపీపీ ఎం శివకుమార్ గౌడ్ చేగూరు సర్పంచ్ మంకాల శ్రీశైలంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సుమారు 26 కోట్లతో షాద్ నగర్ నుండి వీర్లపల్లి మీదుగా బుగ్గోనిగూడ వరకు చేపట్టిన బీటీ రహదారిని మంగళవారం పరిశీలించారు. అనంతరం నందిగామ మండలం చేగూరులో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా నరసింహుల అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ మాట్లాడారు. రహదారుల నిర్మాణంతో పల్లెలు ప్రగతి కాంతులతో వెలుగుతున్నాయని, చుట్టూరా 15 గ్రామాల ప్రజలు చిరకాల కోరిక నెరవేరిందన్నారు. కానీ ఇలా అది దృష్టిలో పెట్టుకొని మనకు షాద్నగర్ రోడ్ కానీ ఇప్పుడు నందిగామ మన మండల హెడ్ క్వార్టర్ పోనీకే చేగూరు నుంచి డైరెక్ట్ మండల హెడ్ క్వార్టర్కు నందిగామ కూడా డబుల్ రోడ్ చేసినమాట. కాబట్టి ఇట్లాంటి మాకు నిజంగా శంకరన్న ఎమ్మెల్యే అయిన నుంచి ఈ ఒక రూట్లో శంకరన్న అభివృద్ధి పరుస్తుంటే గౌరవ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మనకు నిజంగా ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు సన్నబియ్యం అయితే ఇండ్లు ఇప్పటిదాకా ఎక్కడన్నా ఇప్పుడు మన ఇంద్రం ఇండ్లు కానీ పోయిన 10 సంవత్సరాల నుంచి మండలంలో ఇప్పటిదాకా ఒక ఇల్లాన్ని ఎవరికైనా మంచిన పరిస్థితి ఉందా? మా ఊర్లో 35 ఇళ్ళు, ప్రతి ఊర్లో కొన్ని అయితే ఎక్స్ట్రా ఉంటున్నాయి. ఎవరైనా కట్టుకుంటారా బాబు కట్టుకోండి అంటే కొన్ని జాగాలు లేక అది లేక కట్టుకోలేరు. కానీ ప్రతి ఒక్కరికి అందాలంటే అది కాంగ్రెస్ పార్టీతోటి సాధ్యమవుతుంది. కాబట్టి మరొకసారి ఇప్పుడు 2 సంవత్సరాల్లోనే నిరూపించండి అసలు ఇందిరామ ఇండ్లు ఏంది, సన్నబియ్యం ఏంది, రేషన్ షాప్స్ ఏంది, తర్వాత రేషన్ కార్డు అసలు 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు అని వచ్చిందా? కానీ ఇవాళ ప్రతి ఒక్కరికి అలాగైందంటే ఇవాళ కానీ అప్లికేషన్ పెట్టేది తడవగా డిలీషన్ కానీ ఎడిటేషన్ కానీ ఇమీడియట్గా కొత్త రేషన్ కార్డు రావడం జరిగితే 10 సంవత్సరాల కింద ఒక్కటి కూడా అగ్రికల్చర్లో అసలు సబ్సిడీ అనేది లేకుండే. ఓన్లీ ఎంతసేపు ఉన్నా రైతు బంధు చేస్తున్నాం తప్ప ఎవరికైనా ఇప్పుడు ఎంత రుణపడి ఉంటాం. ఎందుకంటే అభివృద్ధి చెందితేనే అందరి జీవన పరిమాణాలు పెరుగుతాయి. కాబట్టి అభివృద్ధి అదేవిధంగా సంక్షేమం రెండు కళలాగా చూస్తారు. కాబట్టి ఈ రెండింటిని చూసిన మా గౌరవ శంకరన్న గారికి ప్రత్యేకంగా మా మండల తరఫున మా ప్రజల తరఫున అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంకేదైనా కూడా మా దగ్గర ఆయన మాకే ఉల్టా చెప్తుంది. అరే మీ ఊర్లో ఏ ఊర్లో అయినా కానీ మండలంలో మీరు ఒకటి రిజిస్టర్ మెయింటైన్ చేయండి. మీకు ఇప్పటిదాకా ఏం పనులు జరిగినాయి, ఇంకేమేమి పనులు జరుగుతాయి మీరు ఒక లిస్ట్ ఇవ్వండి, మేము ఇమీడియట్గా మీకు శాంక్షన్ చేయించేస్తాం. సీసీ రోడ్లు నేను చెప్తున్నా కదా, సీసీ రోడ్లు చెప్పిన 10 రోడ్లు సీసీ రోడ్లు ఇస్తాం ప్రతి ఊర్లో. ఇంతకుముందు జరుగుతుంది. నిజంగా మనం ఖచ్చితంగా అభివృద్ధిలో ఉన్నామన్నా ఖచ్చితంగా మనం షాద్నగర్ మున్సిపాలిటీ కూడా కట్టి ఖచ్చితంగా కొట్టగలుగుతామనే ధీమాతోటి ఇలా కాంగ్రెస్ కౌన్సిలర్ కానీ అభ్యర్థులు కానీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి గౌరవ మన ఎమ్మెల్యే శంకరన్న గారికి మరియు ముఖ్యమంత్రి గారికి పార్టీ పెద్దలకు అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరికటిక్కులకు గత 2 ఏళ్ల నుండి మోసం చేస్తూనే ఉందని కంటెస్ట్ ఎమ్మెల్యే అశోక్ దాదా ఆరోపించారు. హైదరాబాద్ ముషీరాబాద్ లోని అరికటిక్కుల ర్యాలీ నిర్వహించి సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్లకు బాగలింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదండరాం రెడ్డి విచ్చేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అశోక్ దాదా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అరికటిక్కులకు మాట ఇవ్వడమే తప్ప ఇప్పటి వరకు నెరవేర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిలబడి సార్ హైదరాబాద్ నుంచి నిజామాబాద్ పోయే వరకు 5 గంటల ప్రయాణం. అంత దూరం పోయి నడుముకు రకం కట్టుకొని పోయి వస్తుంటే యాక్సిడెంట్ అయి చనిపోతే నయా పైసా మా ప్రభుత్వానికి ఇయ్యలే. ప్రభుత్వం అదే నిలదీస్తున్నాం మేము. ఏమయ్యా గత ప్రభుత్వము మా యొక్క ఆరకటిలలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు లేనందువల్ల నిర్లక్ష్యం చేసింది. మరి మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. ఒక భారీ మీటింగ్ చేస్తే ఎంతో
మాటలు ఎంతో రామచిలక పలుకులు వాళ్ళకి మాకు హామీ ఇచ్చిండ్రు. మళ్ళీ 13 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిరు, కానీ మా కులం పేరు అందులో లేదు. దయచేసి చెప్తున్నాం, దయచేసి మంచి మనసున్న రేవంత్ అన్న, మీరు మాత్రం మా ఆరకటికల్ని ఆదుకోవాలి. వెంటనే మాకు కార్పొరేషన్ పెడుతున్నట్టుగా మాకు వెంటనే ప్రకటన చేయాలి. అంతేకాకుండా ఏదైతే వేరే కులస్తుల వాళ్ళకు, కుల వృత్తి చేసుకునే వాళ్లకు కరెంటును ఉచితంగా ఇస్తుంది ప్రభుత్వం. మటన్ మార్కెట్లలో మరియు మటన్ షాపుల్లో ఉన్నటువంటి మా యొక్క ఆరకటిక బిడ్డలకు కూడా ఉచిత కరెంటు ఇవ్వాలి. అంతేకాకుండా మహిళా బిడ్డలకు చాక్నాబోటి కర్రీ పాయింట్లు ఏర్పాటు చేసుకోవడానికి 5 లక్షల రుణం ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళా బిడ్డలకు వెంటనే వాళ్లకు జీవో జారీ చేసి వెంటనే అందజేయాలి. అంతేకాకుండా మేమేదైతే ప్రత్యేక కార్పొరేషను బీసీ నుంచి బీసీ హోదానే కాకుండా గత ప్రభుత్వం మాకు వైన్ స్టాండర్లలో రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మోసం చేసింది. అప్పుడు మేము అనేక ర్యాలీలు, అనేక ధర్నాలు, నేను ప్రత్యేకంగా ఒక నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. అనేక 7,000 కిలోమీటర్ల కార్యయాత్ర చేసినా కూడా ప్రభుత్వం ఉలుకులేదు, పలుకులేదు. 10 లక్షల మంది సుమారుగా ఆరకటికలం ఉన్నాం ఈ రాష్ట్రంలో. మేము ఓట్లేసే యంత్రాలమేనా? మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, అయ్యా 9 మేకల మండీలు రాష్ట్రంలో ఉన్నాయి. ఒక్క జియాగూడ మండికే సంవత్సరానికి 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటే ఇక మిగతా 8 మండీల సంగతి ఏంటి? అంటే 100 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి మేము ఇస్తున్నా, మా దగ్గర ఎమ్మెల్యే లేడు, ప్రశ్న గతి లేడని చెప్పి మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో 2020 నుంచి 23 వరకు 10 మంది ఊరేసుకొని మటన్ షాపులలో చనిపోయినటువంటి దుర్గభాగ్యమైనటువంటి కుల వ్యవహారం ఉందంటే మాదే. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి మా ఆరకటిక బిడ్డలకు వెంటనే కార్పొరేషన్ ప్రత్యేకమైన 500 కోట్లతో ఏర్పాటు చేయాలి. టైబజార్ విధానం వెంటనే రద్దు చేయాలి. వీడీసీ విధానాన్ని రద్దు చేయాలి. బీసీడీ నుంచి బీసీఏ హోదా ఏర్పాటు చేయాలి. మేకలు తేనికి పోయి వచ్చేటువంటి బిడ్డలు ఏదైనా యాక్సిడెంట్ అయితే 25 లక్షల రూపాయలు ఇస్తూనే, యాక్సిడెంట్లో గాయపడిన వారికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ వెంటనే అందజేయాలి. దీనిపై వైన్ స్టాండర్లలో కూడా ఇంతకుముందే చెప్పడం జరిగింది. వైన్ స్టాండర్లో కూడా 30% రిజర్వేషన్ ప్రత్యేకంగా ఇప్పుడు మొన్నటి వరకు ఇస్తాం అన్నారు. ఇప్పుడు వాళ్ళు మొండి చేయి చూపించారు. ఈసారి మాత్రం వైన్ స్టాండర్లో ఖచ్చితంగా మాకు 30% రిజర్వేషన్ ఇవ్వాలి. కుల వృత్తి, మటన్ వృత్తి మాది, సారా వృత్తి మాది. కాబట్టి ఖచ్చితంగా మటన్ వృత్తిలో, సారా వృత్తిలో మా యొక్క వాటా ఏందో తేల్చాలి. అంతేకాకుండా మిరియాల్కర్ సునీల్ కుమార్ అనేటువంటి బిడ్డ వరంగల్ వాసి ఈ యొక్క రాష్ట్రం కోసం, తెలంగాణ కోసం జర్నలిస్టు ఆత్మ బలిదానం ఇచ్చిండు. మరి మా వాటా కూడా ఉంటుంది కదా, మరి ప్రభుత్వం మాకు ఎందుకు ఇస్తలేదని చెప్పి ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ యొక్క డిమాండ్లను పరిష్కరించాలి, మా ఆరకటికల్ని ఆదుకోవాలని తెలియజేస్తూ జై ఆరకటిక. తెలంగాణ హైకోర్టు వాహనాల పెండింగ్ చలాన్లపై కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల విషయంలో వాహనదారులను బలవంత పెట్టవద్దని ట్రాఫిక్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ట్రాఫిక్ పోలీసులు బలవంతంగా చలాన్లు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు వినిపించారు. పెండింగ్ చలాన్ల వసూలు కోసం ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ట్రాఫిక్ పోలీసులకు ఈ ఆదేశాలు జారీ చేసింది. చలాన్లు చెల్లించలేని వాహనాలు తాళం చెవి లాక్కోవడం, వాహనాలు ఆపడం వంటి చర్యలు పాల్పడవద్దని ట్రాఫిక్ పోలీసులు సూచించింది. వాహనం ఆపినప్పుడు వాహనదారు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తే పోలీసులు వసూలు చేయవచ్చని పేర్కొంది. వాహనదారులు చలాన్లు చెల్లించడానికి ఇష్టపడకుంటే చట్ట ప్రకారం వారికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అది సిట్ కాదు, పిచ్చి విచారణ కేటీఆర్. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైన నితిన్ నవీన్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు. దారుణంగా విఫలమవుతున్న జడేజా, అశ్విన్ కీలక సూచన. బలవంతంగా ట్రాఫిక్ చలాన్లు వసూలు చేయవద్దు, హైకోర్టు కీలక ఆదేశాలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.